చెప్పండి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, భారతీయుల హక్కు. విశాఖ ఉక్కు ఉక్కు మాదే, హక్కు మాదే, ఉక్కు మాదే, హక్కు మాదే. అనడానికి 5 సంవత్సరాల నుంచి స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటైజేషన్ చేసేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అన్నాయి. మేము ప్లాంట్ ని మాత్రం ప్రైవేటీకరణ కాకుండా 5గా ఈ రోజు అంటే 5 ఏళ్ల నుంచి కూడా ఈ టెంట్ లో కూర్చుంటున్నాము. అక్కడ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో, ఇక్కడ జేఏసీ ఆధ్వర్యంలో మహిళా సంఘంగా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాము. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే మాత్రం విశాఖ నగరం ఏమీ ఉండదండి. ఇప్పటికే అనేక కాలేజీల నుంచి స్టూడెంట్స్ రిలీవ్ అవుతున్నారు. అలాంటి వాళ్ళు ఉద్యోగాలు ఎక్కడండి? అసలు వాళ్ళు ఎవరు ప్రైవేటీకరణ చేయడానికి? ఇప్పుడు ప్రక్కని మెట్టలకి సంతకాలు ఇస్తారంటున్నారు. అంటే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వాళ్ళు విశాఖపట్నం వాళ్ళు అన్యాయం చేశారు. 24,000 ఎకరాలు భూమి ఇచ్చారు. అలానే నిర్వాసులు 8,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు ఉద్యోగాలు తీసేస్తున్నారు. అసలు ఎవరిచ్చారు రైట్ వాళ్ళకి? మీకు ఓటేసింది ఎందుకు? ప్లాంట్ నిలబెట్టడానిక? ఇక్కడ ఎమ్మెల్యే 95,000 మెజారిటీతో గెలిచాడు. కేవలం ఆయనకు ఓట్లు వేసింది మాత్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉంచడానికి మాత్రమే. కానీ వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ ప్రజలు Steel plant has to be withdrawn. No move to privatize. These are all the main demands, and the workers' demands also is there because of these things. This not only that their wages and other things are also pending. So the latest move what we can understand is that 5 years we have stopped. Now they want to starve the workers. So there then they will make the minister say that we will not allow. So all the wages, the full wages for the workers, no more move for privatization. Want to starve the working class to stop this struggle. So that all the policies we will be resisting these policies, and this struggle will be entering in another stage with the entire support of all sections of the people, the peasantry, the women, the youth and all. And if the public sector not remaining in the public sector, what will be happening about the employment, and also about the social justice? So in the private sector there will not be any reservation. So the public sector and the government sector is the only place where even the social justice is being implemented. So all these questions the ruling BJP and the ruling dispensation, they are negating. They are waging a war on every section of the people. They are going ahead with the selling of the public assets. So we have declared that the working class of the country and the people of the country will not allow this to happen, and we will not allow the Vishaka privatization and taking away of the rights of the working class. And here we are going to complete 5 years. This is a historic struggle, and this is also a test case of against the privatization struggle. రక్షించుకుని తీరుతాం. ఇప్పుడే సిఐటియు ఆల్ ఇండియా కార్యదర్శి సింధు మేడం చెప్తున్నారు, ఇది ఆంధ్రుల హక్కు కాదు, విశాఖ ఉక్కు భారతీయుల హక్కు అని చెప్తున్నారంటే మన పోరాటానికి జాతీయ రూపం వచ్చిందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడడం ప్రధానంగా సొంత గనులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే తొలగించిన కాంట్రాక్ట్ కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలి. అలా ఇప్పుడు కనీసం రిటైర్ అవుతున్న వాళ్ళ సంగతి ఎలా ఉన్నా నడి మధ్యలో ఉన్నారు అనేక మంది కార్మికులు. వారి పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు ఊరేసుకునే పరిస్థితి. అంటే స్టీల్ ప్లాంట్ ను బలవంతంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఈ రోజు మోడీ ప్రభుత్వం ఊరేస్తోంది. అలాగే ఇక్కడున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వత్తాసు పలుకుతోంది. కాబట్టి మా డిమాండ్ ఈ కొత్త సంవత్సరంలోనన్నా ఈ ప్రభుత్వాలకు బుద్ధి రావాలి. ఖచ్చితంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలు కాపాడాలి. విశాఖ ఉక్కు భారతీయుల హక్కు అనే డిమాండ్ ని తో ముందు మేము వెళ్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఏదైతే హామీ ఇచ్చారో హామీలకు అనుగుణంగా ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ని కాపాడాలి. కాపాడకపోతే మహిళలు ఏ రకంగా ఈరోజు ఉద్యమించారు, వీళ్ళందరూ చాలా తక్కువ మంది వచ్చాం. ప్రపంచం దేశవ్యాప్తంగా అలాగే విశాఖపట్నం యావత్తు కూడా ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి రాబోయే కాలంలో కదులుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. We raised here. Nowadays, last 5 years, we the workers against the privatization. Now the labor code introduced. One of the code is code on wages. The code on wages, the criteria is the contractualization, casualization, fixed time employment, then production linked wages. Here, I learned that the production linked wages introduced. It is purely anti-worker policy. So, the next step we enter the right, that is the production linked wages.
is totally anti-worker policy. Every the agreement, long-term agreement, they have production. There is a fixed production. But now no production is introduced. Production wage is introduced. That is very anti-people, anti-worker. That policy must be withdrawn. Otherwise, the strike is seriously going. That is మరిన్ని విశాఖ ఉక్కు RNL వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.